ఎన్నడూ లేని విధంగా ఆదోని హిస్టరీలో ఎవరు పెట్టలేని ఒక్కరు తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలని నేను ఈ టూరు ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2026కి విచ్చేసిన క్రీడాకారులకు, క్రీడా అభిమానులు కూడా ఉన్నారు. దీంట్లో రా లోకేష్ లోపల, క్రీడాదాతలు కూడా ఉన్నారు. వాళ్ళకి అందరికీ మా వేదిక మీద ఉన్న సీనియర్ క్రికెటర్, మా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ పులికొండ వెంకటేశ్వర గారికి, మా మిత్రుడు శ్రీనివాసులు గారికి, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం దాదాపు 20-25 ఇయర్స్ నుంచి నేను టోర్నమెంట్స్కి నడుపుతున్నాను. మీరు అందరికీ తెలుసు. ఈ ఇయర్ నడిపే టోర్నమెంట్ చాలా డిఫరెంట్. దీంట్లో ఐపీఎల్ ఉంటుంది. అన్న ఏం ఐపీఎల్ అంటున్నాడు అంటున్నారు. లీగ్ బేసిస్ ఐపీఎల్ కాదు, ఇది నాకౌట్ బేసిస్ ఐపీఎల్. దీంట్లో ప్లేయర్స్ని కొనేది ఉండదు. అంబాసిడర్స్ ఉంటారు 4 మెంబర్స్. మీ ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను. క్యాప్టెన్సీ ఒక గ్రూప్కి ఒక్కొక్క అంబాసిడర్ ఉంటారు. క్వార్టర్ ఫైనల్స్కి అంబాసిడర్స్ 4 ఉంటారు. సెమీఫైనల్కి అంబాసిడర్స్ అందరు ఉంటారు. 4 టీంలు ఉంటాయి. ఫైనల్కి 2 అంబాసిడర్స్ కూడా వెళ్ళిపోయింటారు. ఫైనల్లో ఏమవుతుందంటే ఇప్పుడు జస్ట్ సోమర్సెట్ 11, ఇప్పుడు టీం లేని పేరు చెప్తాను, మా టీం చెప్పలేదని మీరు అనుకోవచ్చు. సోమర్సెట్ 11 ఎగ్జాంపుల్ విన్నర్స్ ఆఫ్ ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ అనుకోండి. దానిపైన అంబాసిడర్ 11 అంబాసిడర్ ఉంటాడు. శ్రీనివాసులు గారి సోమర్సెట్ 11 ఆదోని ఛాంపియన్స్ ఆఫ్ ట్రోఫీ 2026 విన్నర్స్ అని చెప్తాం. ఓకేనా? ఎందుకు చెప్తున్నారు అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఈ 4 మెంబర్స్ కలిసి మాకు స్పాన్సరింగ్ చేస్తున్నారు. ఇండివిజువల్ కప్స్ 14 మందికి. యాదో ఫైనల్లో విన్నర్కి కప్పు అమౌంట్ తీసుకుంటే ఆ అమౌంట్ ఉంటుంది. 1 lakh ట్రోఫీ ఉంటుంది. దాంతో పాటు 14 మంది విన్నర్స్ ప్లేయర్స్కి ఈ 4 స్పాన్సర్ చేసి ఉంటారు కదా మనకి, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని మా ఎక్స్పెన్సెస్ తీసి, కప్స్ అయితే ఏమో, బ్యానర్స్ అయితే ఏమో వగైరా తీసి, మిగతా అమౌంట్ని 60% విన్నర్స్కి, 40% రన్నర్స్కి ఈక్వల్ అమౌంట్. ఇండివిజువల్ ప్రైజ్ ప్లేయర్స్కి 14 మంది ప్లేయర్లు చేరుతుంది అమౌంట్. ఫస్ట్ టైం ఇది ఇండివిజువల్ కప్పు, ఇండివిజువల్ అమౌంట్ 14 మంది ప్లేయర్లకి, విన్నర్స్కి, రన్నర్స్కి. మరి 1 lakh ట్రోఫీ, మరి రన్నర్కి 50,000 ట్రోఫీ. ఓకేనా? అవి ఇంకొకటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు యాదో ఇంత అమౌంట్ వేసుకుంటాం. నేను కప్స్ లేకుంటే యూస్ఫుల్ అయ్యేది బాటిల్స్ యావో వేసింది. ఈ టూరు 500 రూపీస్ ఒక మెమోంటో ఉంటుంది ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈ టోర్నమెంట్కి సిరీస్, బ్యాట్స్మెన్, బౌలర్ ఎన్నడూ లేని విధంగా ఆదోని హిస్టరీలో ఎవరు పెట్టలేని విధంగా ఎప్పుడు బ్యాటు, కప్పు యాదో ఇంత అమౌంట్ ఇస్తుంటారు. ఇప్పుడు మా ఇంటి 1 ఆఫ్ ది క్రికెటర్స్ మనం కూడా యాదో పొద్దున్నే బ్యాట్ తీసుకుంటాడు, గ్రౌండ్ పోతాడు, యాదో మ్యాచ్ అంటాడు, వస్తాడు, ఊరికే ఖర్చు చేస్తాడు, వస్తాడు అనేది మా తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఆ తల్లిదండ్రులు సంతోషించాలని, మా ఇంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలని నేను ఈ టూరు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఫ్రిడ్జ్ ఒక బెమంటో, ఒక బ్యాట్ సిరీస్. ఇకపోతే
ఇది ఇంటికి సంబంధించిన వస్తువు. ఇది ఇంట్లో తల్లిదండ్రులు కూడా హ్యాపీ అవుతారు. ఇంకా బెస్ట్ బ్యాట్స్మెన్ ఒక మెమెంటో, ఒక బ్యాట్, దాంతోపాటు 32 ఇంచెస్ టీవీ, కలర్ టీవీ, ఎల్ఈడి. ఓకే, ఇకపోతే రామంజీ పైకి రా. బెస్ట్ బౌలర్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎస్ చేయండి. ఒక మెమెంటో కప్పు, ఒక బ్యాటు, ఒక షూ, బౌలర్ కాబట్టి వాషింగ్ మిషన్. ఈ 3 వస్తువులు ఎన్నడూ లేని విధంగా సెట్ చేస్తున్నాను. దీంట్లో మా ఆడపడుచులు, తల్లిదండ్రులు, మా సోదరులు అందరూ, మా అన్నదమ్ములు ఉంటారు, పెద్దోళ్ళు, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో ఆధోని ఛాంపియన్స్ ట్రోఫీ కనపడుతూనే ఉంటుంది. ఆ లక్కీ మ్యాన్ ఎవరో ఆ గ్రౌండ్లో మీ ప్రతిభ చూసి చాలా గట్టిగా మీకోసం ఈ టోర్నమెంటు కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు. ఏమన్నా ఇతరు ఎన్నడూ లేని విధంగా ఏజ్ గ్రూప్ పెట్టినాడు అంటే దాన్ని పెట్టడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఎప్పుడు మా ఆదంలో టోర్నమెంట్స్ నడిస్తే అన్నా వాళ్ళు సీనియర్స్ వాళ్ళని పిలుచుకుని వచ్చి వీళ్ళని పిలుచుకుని వచ్చి పిలుచుకుని వస్తే రాలే, ఖర్చుతో కూడింది. ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క టీంకి దాదాపు ₹1,00,000 ఖర్చు వస్తుంది ఒక మ్యాచ్కి. అది ఏమో బయట వాళ్ళకి ఇచ్చే బదులు మన తమ్ముడు వాళ్ళకి ఏంటి, మా అన్నోళ్ళకి ఏంటి, అండర్ 30 ప్లేయర్స్కి ఈరోజు సీనియర్స్ అనే వాళ్ళు 4 టీం నాతో సహా టీం పెడితే ఈ 30 ప్లేయర్స్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళకి ఇద్దాము. అదే అమౌంట్ యాదో బీదోళ్ళు ఉంటారు, క్రికెట్ కోసం పడి బాగా ఇదే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆటకే ఉంటుంది, అట్లా వాళ్ళకి ఇవ్వండి ఏదో సమ్ అమౌంట్. వాడు మంచి ప్రతిభ కలిసి మీ టీంని గెలిపించి సక్సెస్ చేసి మా ఆదోని పేరు నిలబెట్టిస్తాడు. అలాంటి కోఆపరేషన్కి మీరు కూడా కోఆపరేట్ అయితే మేము కూడా సంతోషిస్తాము. మీరు అందరూ చేయాల్సింది ఏమంటే ఇంత కలర్ఫుల్గా ఇంత గ్రౌండ్ కూడా చూసింటారు మీరు. దాదాపు గ్రౌండ్ పరిస్థితి ఒక 4 days 10 days బ్యాక్ ఎట్లా ఉండే, నిన్న పోయి చూడండి, ఈరోజు పోయి చూడండి గ్రౌండు, మరి రేపు పోయి చూడండి గ్రౌండు. మొత్తం రోలింగ్ చేపిస్తున్నాము. ఆల్రెడీ నిన్న నైట్ కూడా మొన్న కూడా మొత్తం క్లీన్ చేపించినాము. చాలా రిస్క్తో కూడింది. చాలామంది మిత్రులు మాకి మంచి మనసుతో మా మల్లప్ప గారు అయితే ఏమి, భూపాల్ చౌదరి గారు అయితే ఏమి, మా మిత్రుడు సూర్యనారాయణ గారు అయితే ఏమి, మారుతి నాయుడు, చాలామంది మిత్రులు ఉన్నారు మా వాళ్ళు అందరూ, తిమ్మన్ గౌడు, రాజాగౌడు, చాలామంది మిత్రులు స్పాన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మన ఆదోని క్రికెట్ అసోసియేషన్ పెద్ద ఆయన పూజ్యులు 30 years నుంచి మా క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులైనటువంటి విట్టా రమేష్ గారు, వీళ్ళందరూ సహకారంతో మా మిత్రులు చాలామంది ఉన్నారు. అలాగే పులికొండ వెంకటేశ్వర గారు అయితేమి, మరి ప్రతిదీ నాకే ఈ మధ్యకాలంలో నేను 2024 నుంచి టోర్నమెంట్స్ నడుపుతున్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్గా ముజీబ్ బాయ్, ఎన్టీఆర్ ఆయన పిలిచాడు నాకు, ఏం చేస్తున్నా మున్సిపల్ గ్రౌండ్లో, ఏం జరుగుతుంది, ఏం కావాలా నీకు, ఏం యా డిపార్ట్మెంట్ చెప్పాలా, కమిషనర్ గారు చెప్పాలా, ఏం చెప్పాలా, నాకు బ్యాట్ పెట్టి నేను ఆడతా అన్న వ్యక్తి ఎవరు? మా ఎమ్మెల్యే, మన ఆదోని ఎమ్మెల్యే, మన ఆదోని రథసారథి డాక్టర్ పివి పార్థసారథి గారు అమెరికా నుంచి కూడా అడుగుతున్నారు నాకు, ఎన్ని టీమ్స్ చేసుకున్నావు, ఈ తూరు 42 జట్లు అంటున్నావు, దాంట్లో ఏజ్ గ్రూప్ పెట్టినావు, ఓన్లీ ఫర్ ఆదోని అంటున్నావు. చాలా హ్యాపీ, చాలా మంచి కాన్సెప్ట్తో పెట్టినావు. 100% నేను అమెరికా నుంచి వచ్చేకి ప్రయత్నం చేస్తాను, 100% వస్తాను కూడా మా టోర్నమెంట్కి. చాలా కలర్ఫుల్గా ఉన్నట్లు ఉండదు. ఏమో మరి అంబాసిడర్స్ అంటున్నావు, దీంట్లో మరి ఫ్రిడ్జ్ అంటున్నావు, టీవీ అంటున్నావు అని చెప్పి చాలా హ్యాపీ అయినారు సార్తో పాటు మన మిత్రులు అందరూ ఆశీర్వాదం కూడా ఉంది. దాంతోపాటు మీరు గేమ్తో ఆడండి. పబ్లిక్ కామన్గా కొంచెం డిస్టర్బెన్స్ అయితే కూడా వాళ్ళు వచ్చేస్తారు. దాంట్లో సరిపోలేకున్నవారు ఉంటారు, సరిపోయే వాళ్ళు ఉంటారు. గేమ్ని ప్రేమించండి. ఆదంలో క్రీడ బతకాల.
క్రీడా బతకాలంటే ముజీబ్ ఉన్నంత వరకు క్రీడా బతుకుతూనే ఉంటుంది. ముజీబ్తో పాటు నా స్నేహితులు, నా స్పాన్సర్స్తో పాటు సీనియర్ క్రికెటర్స్ చాలా మంది మిత్రులు ఉన్నారు నా వెనకాల. వాళ్ళందరి ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదము, ఆదోని ప్రజానికం ఆశీర్వాదము, క్రీడా అభిమానుల ఆశీర్వాదము, మీడియా మిత్రుల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ స్టెప్ తీసుకుని ఎవరి ఇయర్ క్రికెట్ టోర్నమెంట్స్ నడుపుతున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి ఆర్ మార్చి చూసుకొని వీల్ టోర్నమెంట్ కూడా నడపడం మేము డిపార్ట్మెంట్ది సార్ వాళ్ళది కూడా. ఎందుకంటే దాంట్లో ఓన్లీ డిపార్ట్మెంట్స్ ఉంటారు, మనం ఓన్లీ ఎంప్లాయీస్. ఆ టోర్నమెంట్ కూడా నడుపుతాము. ఈ టోర్నమెంట్కి మీరు షూ యూనిఫామ్ కలర్ఫుల్గా, ఇప్పుడు ఎట్లయితే నాకు కలర్ ఆధార్ జీరాక్స్ ఇచ్చినారో కొంచెం ఇబ్బంది అయింది చాలామందికి, కానీ నేను ఇబ్బంది పెట్టినాను. తమ్ముళ్ళనా కానీ అన్నులనా కానీ నా మాట గౌరవించి వచ్చినందుకు అందరికీ శతకోటి దండాలు. ఎందుకంటే ఆషమాషి కాదు, ముజిబ్బాయ్ టోర్నమెంట్ అంటే వెయిట్ చేస్తారు. ఎందుకంటే రూల్స్కి 42 జట్లు నావే, 42 జట్లు నావే. చిన్న చిన్న డిస్టర్బెన్స్ హెంపర్స్ జరిగిన ఇది మా ఇంటి టోర్నమెంటు, మా టోర్నమెంటు. ఈరోజు ఏమైనా టోర్నమెంట్ డిస్టర్బ్ అయితే స్పాన్సర్స్ రారు, టోర్నమెంట్కి స్పాన్సరింగ్ చేసిన స్పాన్సర్స్ గ్రౌండ్కి రారు, స్పాన్సరింగ్ కూడా చేయరు. మరి అదే మేము రాళ్ళు పెట్టుకోవాలా, సందులో ఆడుకోవాలా, గల్లీలో ఆడుకోవాలా, ప్రయోజనం లేదు. అందుకోసమే చిన్న చిన్న డిస్టర్బెన్స్కి కూడా మీరు పెద్ద మనసు చేసుకొని కోఆపరేట్ చేస్తానని నమ్ముతూ, ప్లస్ మనకి చాలామంది మా తమ్ముడు యాసిన్ కూడా మంచి కలర్ఫుల్ టోర్నమెంట్ నడుపుతాడు. ఆ తమ్ముడు రాలేడు ఇంకా. మా ప్రతాప్, మరి ఇంకో తమ్ముడు ఉన్నాడు కలందర్, నా ఎంట కంటిన్యూ ఉంటాడు. ఈరోజు హైదరాబాద్ పోయినాడు. ఆయనతో పాటు చాలామంది మిత్రులు యాసిన్ భాయ్, అహ్మద్ భాయ్, మన షఫీ, జీలాను, ముసఫా వీళ్ళందరూ ఉన్నారు. చాలామంది మిత్రులు, సత్య ఉన్నాడు. ఆ తమ్ముడు చెప్పింది మా అందరికీ, వాళ్ళు ఏమో పని నిమిత్తం రాలేకపోయి ఉంటారు. వీళ్ళందరూ ఉన్నారు. మీరు టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేయాలా, ఎవరు మాటలు వినొద్దండి. ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ అయితే కూడా మీరు ఇచ్చేసుకోండి. ఇంకా ఆమ్ తిప్పి బౌలింగ్ వేసేకి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకరికి ఒకరు ఆయన త్రో చేస్తున్నాడు, మేము ఎందుకు వేయకూడదు, మా టీంని ఒకటే అబ్జెక్షన్ చేస్తాం కదా అని. అది కాకుండా మీరే అండర్స్టాండింగ్తో, ఇది మీ టోర్నమెంటు, మీ ఇంటి టోర్నమెంటు, ఆదోని పెట్టని పేరు ఏమో ముజీబ్ పెట్టలేదు, ఇంకో పేరు పెట్టలేదు, అయ్యా పేరు పెట్టలేదు, ఇంకొకరు పెట్టలేదు. డైరెక్ట్ ఆదోని ఛాంపియన్స్. మరి 27 వరకు మీరే ఛాంపియన్స్ ఉంటారు. ఈ రోజుకి, ఈ క్షణంకి 9వ తారీఖు రాత్రి 12 గంటల వరకు బిఫోర్ ఛాంపియన్స్ ఎవరంటే ఐకాన్స్ టీమ్ ఉంది. ఐకాన్స్ని బీట్ చేయాలంటే 26 స్టార్ట్ అయింది. ఇప్పుడు 10వ తారీఖు నుంచి మీరు సక్సెస్ఫుల్ చేసి టోర్నమెంట్ని సక్సెస్ చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. గుడ్ లక్ ఆల్ టీమ్స్. దీంట్లో టీమ్ నంబర్స్ ఉంటాయి, దీంట్లో టీమ్ నేమ్స్, దీంట్లో టీమ్ నంబర్స్ आएगा. हमें फोन करें मुझे पैक रहा हम पैसा चप्पल तू बैठ वहाँ मैं देता तू इधर ఇవి నంబర్స్, ఆడ ఉండే అంకెలు, ఇవి టీం పేర్లు. 42 జట్లు పేర్లు ఉంటాయి. 42 टीम्स के नेम्स रहते हैं इसमें नंबर्स रहते हैं. क्या भाई, इसमें से ఇది ఒక చీటీ, ఇది ఒక చీటీ, అది ఆ నెంబర్కి వస్తుందో ఆ నెంబర్ కార్డు రాస్తారు. సెమీఫైనల్ వచ్చేసి ఏ వర్సెస్ సి, సెమీఫైనల్ ఏ వర్సెస్ సి, బి వర్సెస్ డి సెమీఫైనల్. మాకి డైలీ 5 మ్యాచ్లు ఉన్నాయి. టైం విషయంలో మాత్రం మీరు ఫుల్ కోఆపరేట్ చేయాలి. నాకు ఇంతవరకు ఎట్లా కోఆపరేట్ చేస్తారు మనకి ఈ ఆధార్ కార్డు తెచ్చే దాంట్లో కానీ దీంట్లో కానీ మీరు టైం విషయంలో మాత్రం ఫుల్ కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే డైలీ 5 మ్యాచ్లు ఉంటాయి. అది ఈరోజు టైం టేబుల్ వేసిన తర్వాత రేపు మార్నింగ్ గ్రూప్లో అందరూ ఉన్నారు, మీరు గ్రూప్లో ఫిక్సర్స్ పెట్టేస్తాము. కావాల్సి ఉంటే మీరు చూసుకోండి, పర్సనల్గా నాకు వచ్చి షాప్ కాడికి వస్తుంది. ఇంకొకటి రా రా మంచి
వీళ్ళిద్దరూ తమ్ముళ్ళు ఎవరు కారు లోకేష్ రా ముందురా మా ఆధోని ఛాంపియన్స్ ట్రోఫీ 2026కి వన్ ఆఫ్ ది అంబాసిడర్స్ వీళ్ళిద్దరు గట్టిగా చప్పట్టు కొట్టి స్వాగతం పలకాలి. సోషల్ యాక్టివిటీస్ మంచి సేవాకర్త మా తమ్ముడు సాయి ఫణి గారు మరియు మా తమ్ముడు టిఎన్ఎస్ఎఫ్ రామంజీ కాదు, ఈరోజు నుంచి బేస్తా కార్పొరేషన్ ఏపీ బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్. ఆయన నిన్ననే ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు. వీళ్ళిద్దరు తమ్ముళ్ళు, వీళ్ళిద్దరు కూడా వన్ ఆఫ్ ది అవి కూడా డిప్లోనే తీస్తాను నేను, మీరు ఉండాలా. ఈ అంబాసిడర్ కూడా డిప్లోనే తీస్తాను. ఏ అంబాసిడర్కి ఏ టీం పోతుందో ఏ గ్రూప్ పోతుందో అది కూడా డిప్లోనే ఇస్తాము. చాలా మంచి మనసుతో ఫస్ట్ టైం నేను అడిగిన వెంటనే అన్న ఏం చెప్పండి, మేము ఏం చేయాలా ఈ క్రికెట్ టోర్నమెంట్లో, మాకు ఏమి ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. విన్నర్ ఇచ్చినా స్వీకరిస్తాం, రన్నర్ ఇచ్చినా స్వీకరిస్తాం, సిరీస్ ప్లస్ ఏమున్నాయి ప్రైజ్ ఎనీవన్ అని చెప్తే ఇంకా చాలా చాలా ఫ్యూచర్ ఉంది మీకు, అప్పుడు చూద్దాము. ఇప్పటికీ అంబాసిడర్గా రాండి మీరు. నెక్స్ట్ స్టెప్ మీరు సిరీసు, బ్యాట్స్మెన్, రన్నరు, విన్నరు అప్పుడు ఆ రేంజ్కి వస్తారు. నెక్స్ట్ అనుకుంటే వీళ్ళిద్దరూ నేను పెట్టే టోర్నమెంట్ వీళ్ళిద్దరు నడుపుతారు. ఆ కెపాసిటీ కూడా ఉంది. దీంతో పాటు విన్నర్స్ రన్నర్స్ ఇచ్చిన వాళ్ళు మా మిత్రులు కూడా ఉన్నారు. సూర్యనారాయణ గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ వైసీపీ, మన పిట్ట రమేష్ గారు కానీ, అంబాసిడర్ తిమ్మన్ గౌడ్ గారు కానీ, మారుతి నాయుడు గారు కానీ, మన కేతారి విజయ్ అని ఆధుని వాసే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ మన మై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడున్నాడు. ఆయన చాలామంది మిత్రులు స్పాన్సరింగ్ చేస్తున్నారు మాకి. వీళ్ళందరికీ పేరు పేరున బ్యానర్స్ రేపు కలర్ఫుల్గా రేపు ఎల్లుండి చేస్తాను నేను, చూస్తాను మీరు. అందరికీ ఒక్క తూరు వాళ్ళు రాలేకున్నా కూడా వాళ్ళ సౌండ్ ఫోన్లో వాళ్ళకి ఆధుని ఛాంపియన్స్ ట్రోఫీ ముజిబ్ భాయ్ ఏం చేస్తున్నాడు ఆడ భీమాస్వామి గట్టి చప్పట్టు కొట్టి స్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తమ్ముడు డి సాయి ఫణి గారిని సన్మానించేసిగా కోరుకున్నాము. అలాగే డైరెక్టర్ మంచి పట్టున్న కార్యకర్త తెలుగుదేశం పార్టీలో, ఎన్ఎస్ఎఫ్లో, స్టూడెంట్స్లో నేను చూసి ఈ మధ్య కాలంలో మంచి యూత్ని ఆకర్షించి రోడ్ మీద పోరాటాలు అయితే ఏమిటి, ఎనీవన్ స్కూల్ సమస్యలు అయితే ఏమిటి, ప్రతి దానికి ముందుండి లోకేష్ గారి నోట్లో ఆయన పేరు ఉందంటే ఆషమాషి కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన చూసి పిలుస్తారు. అటువంటి వ్యక్తి మా తమ్ముడు బేస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు. మంచి ఆయుర ఆరోగ్యాలతో మీరు ఇద్దరు కూడా ఈ తమ్ముడిని వచ్చే సంవత్సరం కల్లా బెస్ట్ డైరెక్టర్గా కూడా కొనసాగాలని కోరుకుంటూ ఆయన కూడా సన్మానించాలని కోరుతున్నాను. కూర్చో. రైట్, ఇప్పుడు మా కార్యక్రమంలోకి పోదాము. ఎత్తిద్దామా మీతో ఎత్తుదామా? నేను స్వర్ణాస్తాలతో ఇక్కడది ఒక స్లిప్, ఇక్కడది ఒక స్లిప్. నాకు ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి. రైట్, కూర్చో. సచిన్ లవెన్, నంబర్ 19 బి గ్రూప్, నంబర్ 19 బి గ్రూప్ సచిన్ లవెన్ రాయండి ఆడ. ఏం ఇస్తా సీనాకి. రైట్ రామంజీ, ఇది ఒకటి అదు. నంబర్ 38 रॉयल बर्ड्स 11, रॉयल बर्ड्स 11 लो देखे, रॉयल बर्ड्स 11 नंबर 38 पूछो. ओके,
21 బూమ్ బూమ్ 11 21 బూమ్ బూమ్ 11 నంబర్ 15 SCH టైటాన్స్ SCH బాగా వినండి, మేజర్ పాయింట్ చెప్పేది మర్చిపోయినాను నేను. 2 దగ్గర ఆధార్లు. హలో వినండి, ఏ తమ్ముడు విను. 2 దగ్గర ఆధార్లు, ఆ టీంకి ఈ టీంకి 2 దగ్గర ఆధార్లు ఇచ్చినారంటే ఆ ఆధార్ తీసుకొని నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. కామెంటరీ చెప్పాలి. టోర్నమెంట్ ఆడింది నేను. అటువంటి వాడు ఎవరైనా ఉంటే మీరు ముందే వచ్చి ఈరోజు తీసేయండి. అటువంటి వాడు ఈడ ఆధారు అక్కడ ఆధార్ ఇచ్చింటాడు, వాళ్ళని అలౌట్ చేయండి. నేను అట్లగిన ఉన్నారంటే టోర్నమెంట్లో ఆడిపోయింది నేను, నా పక్కన కామెంటరీ ఇస్తాను అతనికి. టోర్నమెంట్ అయ్యేవరకు కామెంటరీ చెప్పుకొని కూర్చోాలా. ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఉన్నవాడు ఎవరైనా ఉంది, అలౌట్ చేయండి నేను. ఈ విషయంలో మాత్రము మీకు ఇప్పటికీ టైం ఉంది. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఆధారు అక్కడ ఆధార్ ఇచ్చిన వాళ్ళు అయితే దయచేసి రాత్రి 10 గంటల వరకు నేను షాప్లోనే ఉంటాను. అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే బోత్ టీమ్ క్యాప్టెన్స్ అండర్స్టాండ్ చేసుకుని ఎక్కడో దగ్గర సెట్ చేసుకుని ఒక దగ్గర ఇమ్మనండి, తీసుకుంటా. అట్లే ఉన్నాడంటే రాలేకపోతే మాత్రము నేను ప్రతి ఆధార్ చెక్ చేస్తా. నేను మాత్రము అట్లా ప్లేయర్ని కోఆపరేట్ చేయను. మీరు కోఆపరేట్ చేసినా నేను కోఆపరేట్ చేయను, మీరు కోఆపరేట్ చేసినా నేను కోఆపరేట్ చేయను. దయచేసి ఈ విషయంలో మాత్రం కోఆపరేట్ చేయండి నాకు, ఓకేనా? నంబర్ 8 XZ11 వారియర్స్. XZ11 వారియర్స్ ఈయనతో పాటు ముస్తఫా కూడా. ఈయనది AZ17 బ్యాట్స్, AJ17 బ్యాట్స్ అండ్ ది హ్యామర్ బ్యాట్స్ ముస్తఫాది. వీళ్ళిద్దరు కూడా మాకి బ్యాట్లు స్పాన్సర్ చేస్తున్నారు. గట్టి చప్పట్లు కొట్టండి. AJ17 వన్ ఆఫ్ ది స్పాన్సర్ అంటూ జాఫర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అంది. వన్ ఆఫ్ ది ప్లేయర్ ఆయన. మరి మా తమ్ముడు ముస్తఫా రాలేడు, జంజంల స్పోర్ట్స్ మా తమ్ముడు ముస్తఫా ఆయన కూడా బ్యాట్లు ఇస్తున్నాడు. వీళ్ళందరికి ఇద్దరికి ఇదే స్ఫూర్తితో ముందు పోవాలని కోరుకుంటూ ఆయుర్వేద సుఖ సంతోషాలతో ఆడుతూ ముందుకు పోవాలని కోరుతూ సంతోషిస్తాం. డిస్ సిస్టంలో లేకుంటే క్యాజువల్గా కూర్చుంటారు. నువ్వు వాళ్ళతో ఆడుకో, నువ్వు వీళ్ళతో ఆడుకో. మ్యాచ్ గెలిచినోడు హ్యాపీ అవుతాడు, ఓడిపోయినాడు అంత పెద్ద టీంతో వేసాడు చూడు. మాకి బయటకు వచ్చి బాధపడతాడు. అందుకోసమే ఈ సిస్టమ్ నేను ఎవరితో కాంప్రమైజ్ లేకుండా అన్ని 42 జట్లు మావే, ఆదోని 42 జట్లు మావే. అందుకోసమే ఈ సిస్టమ్ పెట్టినాం డిప్లో ఎత్తి. అందుకోసమే సమరసంగా హ్యాపీగా అందరూ మీ చేతులతో స్వర్ణ హస్తాలతోనే మీతోనే తిప్పించిన చేసినాము. ఫస్ట్ ఎనీ టైం ఇట్లే నా టోర్నమెంట్ వరకే, మిగతా టోర్నమెంట్ గురించి నేను కామెంట్ చేయను. అవి కూడా మా టోర్నమెంట్లే, మన టోర్నమెంట్లే. ఆ టోర్నమెంట్ కూడా నా వంతు సహసాగరాలు చేస్తూ ముందు ఎవరైనా టోర్నమెంట్ పెట్టి ముజీబ్ అనేవాడు మున్సిపల్ గ్రౌండ్కే కాదు ఆదోన్లో క్రీడాకారులకి ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు. రైట్ ఫోన్ కాడదే అన్న ఆదోని క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అన్నగారి చేతి మీద తీయాల్సిందిగా కోరుతున్నాం. అంబాసిడర్స్ గ్రూప్ బి హైదరాబాద్ సాఫ్ట్వేర్. మా తమ్ముడు మా ఎన్టీఆర్ ఫ్యానే, ఆయన ఆదుని వాసే, హైదరాబాద్లో ఉంటున్నాడు. కేతారి విజయ్ మరకండ గుడి కాడ ఉంటాడు హౌస్, అప్పుడు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉంటాడు. కేతారి విజయ్ గ్రూప్ బి అంబాసిడర్. ఇప్పుడు వాడు పోలాడు రాలేడా? మా అన్న కొడుకు నాతో పాటు
ఈరోజు మీ 42 జట్లువి టీం దీంట్లో ఎక్కిస్తూ అది యాదో క్రికెట్ హౌస్ మేము లేకుండా మేము ఆడేటప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు దీనికి నమ్మి దీని పరంగా ప్రైజ్ ఇస్తారని నమ్మొద్దండి మీరు. దీని పరంగా ప్రైజ్ ఇమ్మేము, ఇది ఆన్లైన్, ఇది పక్కన స్టక్ అయితే కష్టమవుతుంది. స్కోర్ కూడా మాన్యువల్ ఉంటుంది. 12th మ్యాన్, ఇరు జట్లు 12th మ్యాన్ డయాస్ పైన ఉండాలా, మీ టీం ప్లేయర్స్ పేర్లు చెప్తుండాలా, స్కోర్ వేస్తుంటాం మేము. ఎందుకంటే